హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. నూతనంగా రక్షించబడిన వారికి నేను ఈ యొక్క వీడియో తీయటం జరిగింది. కొత్తగా ఇప్పుడే మేము రక్షణ పొందాము, మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న వారికి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది. 1 year నుంచి 1 సంవత్సరం రక్షణ పొందుకున్న వారికి నా మాటలు బాగా వాళ్ళకి వర్తిస్తాయి. మొట్టమొదటిగా దేవుడు రక్షణ పొందిన వారు చేయవలసిన క్రియలు ఏంటంటే, మొట్టమొదటిగా నిద్రలేసి వేకువజామున లేసి ప్రభువుని స్తుతి ఆరాధన చేయాలి, ప్రార్థించాలి. అదే మన ఆత్మకి బలము, దేవుని శక్తి పొందుకుంటాం. తర్వాత వాక్యము చదువుకోవాలి, ధ్యానం చేయాలి. ఎవరో భక్తి చేయలేదని, ఎవరో వదిలేశారని వాళ్ళని పోలి మనం నడుచుకోకూడదు. పక్కన వాళ్ళు పాత భక్తులు ఉంటారు. మనం చేస్తున్న ఒక చిన్న తప్పు ఏంటంటే, పాత భక్తులు ఉంటారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకొని దేవుడి మందిరానికి వెళ్ళి, ఎందువల్ల దేవుడికి దూరం అయిపోయి వాళ్ళు మందిరానికి కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో అపవాది బంధకంలో బంధించబడి ఉంటారు. వాళ్ళను చూసి మనం ఫాలో అవ్వకూడదు. బాగా వినండి నా మాటలు. వాళ్ళని చూసి మనం ఫాలో అవ్వకూడదు. దేవుని చూసి మనం ముందుకు నడవాలి. దేని విషయం అయితే దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దేవుడిని అంగీకరించి ఆయన సొంత రక్షకుడిగా, ఆయన దేవుడిని నమ్మి నీవు మారు మనసు పొంది ప్రభువుని నీవు అంగీకరించావో, నీకు ప్రభువుకు మాత్రమే సంబంధం. ఎవరో మందిరానికి వెళ్ళటం లేదని వాళ్ళు చూసి మందిరానికి వెళ్ళకుండా ఉండటము, ఎవరో దేవుడి విషయంలో అశ్రద్ధ తగ్గిందని వాళ్ళు చూసి ఫాలో అయ్యి మనం పడిపోతున్నాం. అవునా ప్రియులారా? నిజమేనా? నేను చెప్పింది కరెక్టేనా? దేవుడి బిడ్డలమైన మనము దేవుణ్ణి వెంబడించాలి. దేవుని ఎప్పుడైతే అంగీకరించావో నీ స్వజనులు నీకు దూరం అయిపోతారు. నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు. నీ స్నేహితులే నిన్ను వెలివేస్తారు. ఇంటివారే నీకు దూరం అయిపోతారు. అలాంటి పరిస్థితుల్లో మనం వెంబడించాల్సింది ఎవరినంటే ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించాలి. అంతేకాదు, వాక్యం బాగా వినాలి, వాక్యం చదవాలి, వాక్య ధ్యానం ఉండాలి. ఇవన్నీ ఎప్పుడైతే చేస్తారో వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఆయన భక్తిలో నిలబెడతాడు. భక్తిహీనతలో ఉండి దేవుణ్ణి వెతకకూడదు. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే, భక్తిహీనతలో ఉండి ప్రభువుని వేడుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నా వినండి. భక్తిహీనత, ఎవరినో చూసి ఫాలో అవటం. వాళ్ళు చర్చికి వెళితే మనం వెళ్ళటం, వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తే మనం ఆరాధించటము, ఇవన్నీ చేసి చాలామంది పడిపోతున్నారు. ఒకవేళ ఒకప్పుడు నిన్ను వాళ్ళు దేవుళ్ళకి నడిపించవచ్చు, వాళ్ళకి సువార్త చెప్పి ఉండొచ్చు, లేదంటే ఏదైనా సహాయం చేసి ఉండొచ్చు. అయినను వారిని వెంబడించకూడదు. నీ సహవాసం పరిశుద్ధులతో, ప్రార్థనా పరులతో, అటువంటి వారితో సహవాసం చేసినప్పుడు నీలోకి ప్రభువే నిన్ను ఆత్మీయ స్థితిలో పెంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ వీడియోలు కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ ఇంకొక వీడియో వెంటనే రేపు చేస్తాను మళ్ళీ.